మచ్ బ్రహ్మానందం గారు. మీ నటనతో ఈ సినిమా ఇంకా 100% ఎక్కువ రీచ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. మేమందరం ఏదో ఒక బ్యాచ్ ఇలా మాట్లాడుకున్నాం కానీ అసలు చిట్టి మర్చిపోవటం చాలా చేసిన తప్పే. ఎందుకంటే ఇట్లా చూస్తుంటే అందరూ ఇలా కనపడుతున్నారు. ఇక్కడి నుంచి బాడీ వరకే కనపడింది కానీ మనిషి కనపడలేదు. దట్ ఈజ్ చిట్టి అండ్ అగస్త్య. వీళ్ళు దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. అగస్త్యని ఇట్లా చూడటం సినిమాలో అదొక రకంగా ఉన్నాడు. అవును కదా, నిన్ను నువ్వే మర్చిపోయి ఉంటావు బహుశా మేకప్లో. మేకప్ రైట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ మిస్టర్ పూర్ణ. అప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు గడ్డం ఉంది, అందువల్ల నేను గుర్తుపట్టలేకపోయాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వంశీని ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, ప్లీజ్. హలో అండి. బ్రహ్మానందం గారి తర్వాత నాకెందుకు ఇచ్చారో మైక్ అర్థం కావట్లేదు. సో చాలా ఎంజాయ్ చేసామండి ఈ ప్రాసెస్. స్టోరీ విన్నప్పటి నుంచి షూటింగ్లో కూడా వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ బ్రహ్మానందం గారితో, యోగి బాబు గారు లాంటి యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్టం నాది. యా, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. కాదు, బేసికలీ చాలా మిమిక్రీ చేస్తుంటారు కదా ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరినైనా ఒకరిని. ఎనీ డైలాగ్ ఫర్ అస్? వచ్చేస్తుంది ఈజీ. సోర్ త్రోట్ ఉందా నాకు చేయలేని. ఆ సోర్ త్రోట్తో చేస్తే ఇంకా బాగుంటుందండి. లేదు భార్య నేను ఎంతసేపు మాట్లాడింది నా వాయిస్ కాదు, నరేష్ అగస్త్య వాయిస్. ఏది మరి ఒకసారి మీ వాయిస్ వినిపించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ నౌ రిక్వెస్టింగ్ జీవన్ గారు టు కమ్ ఫార్వర్డ్ అండి. మిమ్మల్ని మాట్లాడవలసిందిగా